ఈ రోజు ముచ్చటగా ఒకే ఒక ఆర్డర్ ని డిస్పాచ్ చేశాను. ఒక ఆర్డర్ అయినా కూడా ఆలస్యం చేయకుండా వెంటనే డిస్పాచ్ చేయడానికి కారణం ఏంటంటే కస్టమర్స్ ని వెయిట్ చేయించడం నాకు అస్సలు నచ్చదబ్బా. సో 1, 2 అని చూడకుండా వచ్చిన ఒక్క ఆర్డర్ అయినా వెంటనే డిస్పాచ్ చేయాలి అని అనుకుంటాను. నేను ఫస్ట్ సెండ్ చేసిన ఆర్డర్స్ అన్ని ఇప్పుడు ఒక్కొక్కరిగా రీచ్ అవుతూ ఉంది. సో వాళ్ళకి క్లారిఫై ఇచ్చినట్టుంటుంది, మీకు క్లారిఫై ఇచ్చినట్టుంటుంది. సో ఈ వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. దీనికి బేసిక్ గా 2 మెథడ్లనేం లేదు, మనకి నచ్చినట్లు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఈ రోజు చూద్దాము. నేను ఇచ్చిన కిట్ లో నుంచి ఒక హబ్స్ ప్యాకెట్ తీసుకుని ఒక క్లీన్ బౌల్ లో నింపుకోవాలి. హర్బ్స్ చూసారా ఎంత క్వాంటిటీ ఉందని చెప్పేసి, దీన్ని నేను 1 వారానికి అని చెప్పాను, కానీ ఈ ఒక్క ప్యాకెట్ 2 వారాలకి సరిపోతుంది. అది ఎలా అని కూడా చెప్పాను. ఈ బౌల్ లో నేను ఇచ్చిన కిట్ లో నుంచి స్ప్రే బాటిల్ తీసుకుని అందులో 3 to 4 బాటిల్స్ వరకు నీళ్లు నింపుకోవాలి. ఫిల్టర్ వాటర్ అయితే చాలా బెస్ట్ అబ్బా, బికాస్ నార్మల్ ట్యాప్ వాటర్ లో ఎక్కువ సాల్ట్ మిక్స్ అయి ఉంటుంది. సో అందుకనేసి ఫిల్టర్ వాటర్ వాడండి. సిమ్ లోనే 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మీకు తెలుస్తుంది హర్బ్స్ అన్ని ఎంత ఫ్రెష్ గా నేచురల్ గా ఉంది అనేసి. ఇప్పుడు మనం పోసిన వాటర్ లో సగం నీళ్ళు అయ్యేంత వరకు, అంటే 10 to 15 మినిట్స్ వరకు. నేను కరెక్ట్ గా 12 మినిట్స్ కి ఆఫ్ చేశాను. ఆ తర్వాత బాగా చల్లారిన తర్వాత వాటర్ చూడండి ఎంత థిక్ కన్సిస్టెన్సీగా మారిందనేసి. దీనిలో ఇంకొంచెం వాటర్ ఉండేటప్పుడే చేత్తో ఇలా బాగా స్మాష్ చేసామనుకో హర్బ్స్ లో ఉండే ఎసెన్స్ అన్ని బాగా సపరేట్ అయ్యి మనకి థిక్ కన్సిస్టెన్సీగా లిక్విడ్ అయితే రెడీ అవుతుంది. ఇందులో ఉండే ఇంకొక సీక్రెట్ అయితే చెప్తాను, ఏ సెల్లరు చెప్పరబ్బా. ఇలాగా బాగా స్మాష్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉంటుంది కదా, ఇందులో ఒక బాటిల్ నీళ్లు నింపి ఓవర్ నైట్ ఉంచేసామనుకో ఇంకొక లిక్విడ్ అయితే తయారవుతుంది. ఇప్పుడు సేమ్ కన్సిస్టెన్సీ ఉంటుంది, కొంచెం కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇంగ్రీడియంట్స్ అన్ని నేచురల్ కాబట్టి మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ వాటర్ ని మీరు డైలీ స్కాల్ప్ కి అప్లై చేయొచ్చు, లేకపోతే మీకు కోల్డ్ ఎక్కువగా అవుతుంది అని అనుకుంటే ఒక్క రోజు అప్లై చేసినా కూడా సరిపోతుంది. 5 వారాలు కన్సిస్టెన్సీగా యూస్ చేసిన తర్వాత బేబీ హెయిర్స్ ఎంత గ్రోత్ అయిందని మీరే చూడొచ్చు. ఇది మనం నోటీస్ చేస్తేనే తెలుస్తుంది. డే 1 కి ఆఫ్టర్ 5 వీక్స్ కి రిజల్ట్ అయితే ఇలా ఉంటుంది. బేబీ హెయిర్స్ ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతూ ఉందబ్బా. కానీ మనకి మంచి రిజల్ట్ కావాలి అంటే కన్సిస్టెన్సీగా 3 months యూస్ చేస్తేనే మంచి రిజల్ట్ చూడగలుగుతాము. దాంతో పాటు ఈ వుడ్ కోంబ్ అండ్ మసాజర్ యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. సో మీరు హెయిర్ కేర్ చేయాలి అని సీరియస్ గా ఉన్నట్లయితే ఈ ఒక కిట్ ని ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ వస్తుంది. సో హెయిర్ కేర్ కిట్ కావాలి అంటే స్క్రీన్ పైన కనబడే వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి.